ఒక కుటుంబంలో శాపము రావటానికి ఇంకొక కాజ్ ఏంటిది, కారణం ఏంటిదో మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవాలి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. గట్టిగా చప్పట్లు కొడదాం. పెంతెకోస్తు దినమున మేడగదిలో శిష్యులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము నుంచి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగానే వారు అన్య భాషలతో దేవుని స్తుతించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకు పరలోకము నుంచి అగ్ని జ్వాలల వంటి చేతులు ఎందుకు రాలే? అగ్ని జ్వాలల వంటి కన్నులు ఎందుకు దిగలే? అగ్ని జ్వాలల వంటి నోరు ఎందుకు దిగలేదు? శరీరంలో ఉన్న మిగతా అవయవాలు ఆ ఆకారములో పరలోకము నుంచి దిగవచ్చు, కానీ ఎందుకు నాలుకలే దిగి వచ్చినాయి? ఆ పరలోకము నుంచి వచ్చిన నాలుకలు ఈ భూమి మీద ఉన్న నాలుకలకి ఎప్పుడైతే తాకినాయో ఆ దినము నుంచి శాపం అనే కాడి విరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ పరలోక సంబంధమైన నాలుకలు అపోస్తుల నాలుకలపై ఎప్పుడైతే పడ్డాయో అప్పటి నుంచి కూడా ఈ భూమి మీద ఉజ్జీవం అనేది కొనసాగించబడ్డది. అప్పటిదాకా పరిపాలిస్తున్న శాపం అనే కాడి విరిగిపోయింది. ఫ్యూచర్లో జరగబోయే ఆ మహిమ కలిగిన సంఘటనలన్నీ కూడా ఈ ఎన్కౌంటర్ ద్వారా జరిగినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఎందుకు దేవుడు అనేక అవయవాలని చూస్ చేసుకోవచ్చు, ఎన్నుకోవచ్చు, కానీ ఎందుకు దేవుడు నాలుకలని పంపి నాలుకలని అగ్నితో కాల్చినాడు? కారణం ఏంటిదంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదవాలి. జీవ మరణములు నాలుక వశము, జీవ మరణములు నాలుక వశము. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక వ్యక్తి జీవించాలన్నా మరణించాలన్నా కేవలము నాలుక వశం. చూడండి, ఐగుప్తు ప్రాంతము నుంచి కానాను బయలుదేరిన ఇశ్రాయేలీలు వారు చేరకపోవటానికి కారణం ఒకటే ఒక అవయవము, నాలుక. అందరు చెప్పండి, నాలుక. 40 సంవత్సరాలు అరణ్యంలో పతనం కావటానికి ఒకటే ఒక కాజ్, ఒకటే ఒక అవయవము వారిని కానాను చేరనివ్వకుండా చేసింది. అదేంటిది? గట్టిగా చెప్పాలి, నాలుక. అందుకనే భక్తుడు ఏమంటున్నాడంటే జీవ మరణములు నాలుక వశము అనేసి అంటున్నాడు. ఒక వ్యక్తి జీవించాలన్నా మరణించాలన్నా నాలుక మీదనే ఆధారపడి ఉన్నది. ఒక భక్తుడు ఒక పూజారి దగ్గరికి వెళ్ళి ఒక మేకని బలి అర్పించే సమయంలో ఆ భక్తుడు ఏమన్నాడంటే, పూజారి గారు, మీరు బలి అర్పించిన తర్వాత ఈ యొక్క మేకలో నుంచి విలువైన అవయవము, రెండోదిగా భయంకరమైన ప్రమాదకరమైన అవయవాన్ని, 2 అవయవాలని నాకు చూయించరా అని ఆ మేకని ఆ పూజారి గారికి ఇచ్చినాడు. అయితే ఆ పూజారి గారు బలిచ్చిన తర్వాత ఆ టేబుల్ మీద ఒకటే ఒక అవయవాన్ని పెట్టినాడు. ఆ అవయవం ఏంటిదంటే, నోర్లు తెరవాలి, నాలుక. అప్పుడు పూజారి గారు అన్న మాట ఏంటిదంటే, ఒక వ్యక్తి జీవించాలన్నా మరణించాలన్నా ఈ నాలుక మీదనే ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో చివరి రోజులలో అరణ్యంలో జరిగిన సంఘటన అపోస్తుల కాలంలో జరగకూడదని పరలోకం నుంచి అగ్ని జ్వాలల వంటి నాలుకలని అపోస్తులపై దేవుడు పంపించినాడు. ఎందుకు అంటే అరణ్యంలో జరిగిన భయంకరమైన సంఘటన
తెలుసు దేవునికి. ఐగుప్తు నుంచి బయలుదేరుతున్న ఇశ్రాయేలీలు బలమైన ఉజ్జీవంతో కానాను ప్రవేశించాలి. కానీ కానాను ప్రవేశించనివ్వకుండా చేసినది ఏంటిదంటే నాలుక నాలుక నాలుక. వారి యొక్క సనుగట్లను బట్టి, వారి గునుగుళ్లను బట్టి, వారు విసుక్కోవటమును బట్టి వారు కానాను ప్రవేశించలేకపోయినారు. కాబట్టి అపోస్తుల కాలంలో కూడా ఇదిగో బలమైన ఉజ్జీవం యావత్ ప్రపంచంలోకి రగులుకోవాలి. క్రీస్తు రాకడ దాకా కూడా సంఘము ఉజ్జీవింపబడాలి. కాబట్టి అరణ్యంలో జరిగిన సంఘటన, ఇశ్రాయేలులకు జరిగిన సంఘటన అపోస్తుల కాలంలో జరగకుండా ఉండటానికి దేవుడు ఏం చేసినాడంటే పరలోకము నుంచి పరలోక నాలుకలను పంపించి ఈ భూమి మీద అపోస్తుల నాలుకలని పరిశుద్ధపరిచినాడు. ఎప్పుడైతే అపోస్తులైతే నాలుకలు పరిశుద్ధపరచబడ్డాయో, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మా దగ్గర ఉన్నదల్లా ఒకే ఒక నామము, యేసు నామములో లేచి నడవమన్నారు. అంత చప్పట్లు కొట్టండి. యేసు నామములో తబితా లే అనేసి పేతురు అంటున్నాడు. వారు ఎక్కడ అడుగు పెట్టినా భూమి కంపించటానికి కారణం, అక్కడ ఎక్కడ అడుగు పెట్టినా చనిపోయిన వారు లెగటానికి కారణం, ఎక్కడ అడుగు పెట్టినా శాపము ఆశీర్వాదకరంగా మార్చడానికి కారణం, ఎక్కడ అడుగు పెట్టినా బలమైన స్వస్థతలు జరగటానికి కారణం ఏంటిదంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద టంగ్. కేవలము వారు ఉచ్చరిస్తున్న నాలుకను బట్టే, వారు ఏదైతే ఉచ్చరించినారో ఆ ఉచ్చరించటమును బట్టి విజయాన్ని పొందుకున్నారు. ఇశ్రాయేలీయులు నాలుకతో ఉచ్చరించటమును బట్టి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారు. ఇశ్రాయేలీయులు నాలుకతో ఉచ్చరించటమును బట్టి గమ్యానికి చేరలేకపోయినారు. ఇశ్రాయేలీయులు నాలుకతో ఉచ్చరించకపోవటం బట్టి ఆ యొక్క శత్రువుల యొక్క చేతులలోకి వెళ్ళిపోయినారు. కానీ ఆ సంఘటనలు అపోస్తుల కాలంలో జరగదు. హల్లెలూయా. అపోస్తులు శత్రువులని హతమార్చాలి. ఆమేన్. అపోస్తులు శత్రువుల కబంధ హస్తాలలో నుంచి ప్రజలను విడిపించాలి. ఆమేన్. అపోస్తుల కాలంలో అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరగాలి. అందుకని దేవుడు ఏం చేసినాడంటే దేనిని అభిషేకించాలో దానిని అభిషేకించినాడు. బికాస్ టంగ్ ఈజ్ ఎ డేంజరస్ ఆర్గన్. నాలుక భయంకరమైన అవయవము అని దేవునికి తెలుసు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జనరేషనల్ కర్స్ అనేది, కుటుంబాలలో శాపం అనేది ప్రవేశించటానికి ఇంకొక కారణం ఏంటిదంటే నాలుక నాలుక నాలుక. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలలో ఏమని ఉన్నదంటే, ఇర్మియా పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, కట్టుటకును, నాటుటకును, పడద్రోయుటకును, నశింపచేయుటకును నేను నీకు అధికారాన్ని ఇచ్చున్నాను. ఇర్మియా, ఇదిగో నీ నోటికి నేను తోడై ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, కట్టుటకును, నాటుటకును, పడద్రోయుటకును, నశింపచేయుటకును నేను నీకు అధికారాన్ని ఇచ్చిన. ఇర్మియా, నీ నాలుక ద్వారా అది ఉచ్చరించు, అంతే. ఆమేన్. నువ్వు నాలుక ద్వారా ఉచ్చరిస్తే నీవు పొందుకోవలసిన విజయాన్ని పొందుకుంటావు. అందుకనే బైబిల్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందుంచబోతున్నాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనమును చదవాలా. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను, ఎవరు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. చూడండి, ఎవరైతే యెరికో పట్టణాన్ని కట్టడానికి పూనుకుంటాడో జ్యేష్ఠ కుమారుడు, కనిష్ట కుమారుడు చనిపోతాడు అని యెహోషువ నాలుకతోని ఉచ్చరించినాడు. కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి. రాజుల
మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. అతని దినములలో బేతేలీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గవనులనెత్తగా సెగుబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. చూడండి, ఎన్నో సంవత్సరాల క్రితము యెహోషువ అన్న మాట ఏంటిదంటే, ఎవరైతే యెరికో పట్టణాన్ని కట్టడానికి పూనుకుంటాడో జ్యేష్ఠ కుమారుడు కనిష్ట కుమారుడు చనిపోతాడని నాలుకతోని ఉచ్చరించినాడు. అయితే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక రాజు ఏం చేసినాడంటే, యెరికో పట్టణాన్ని కట్టడానికి పూనుకున్నప్పుడు జ్యేష్ఠ కుమారుడు కనిష్ట కుమారుడు చనిపోయినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ రాత్రి ఇది రివీల్ చేస్తున్నాడంటే, దేర్ ఈస్ పవర్ ఇన్ యువర్ టంగ్. ఆమెన్. నీ నాలుకలో ఒక సృజనాత్మక శక్తి ఉన్నది. దేర్ ఈస్ ఎ మైటీ అథారిటీ ఇన్ యువర్ టంగ్. నీ యొక్క నాలుకలో ఒక బలమైన అధికారం ఉన్నది. ఆమెన్. నీ నాలుకలో ఒక బలమైన శక్తి ఉన్నది. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, కట్టుటకును, నాటుటకును, పడద్రోయుటకును, నశింప చేయుటకును నీ నాలుకలో దేవుడు నీకు తెలియకుండానే ఒక శక్తి ఉంచున్నాడు. గట్టిగా ఊపిరి ఉన్నవారు చప్పట్లు కొట్టండి. యెహోషువ అంటున్న మాట ఏంటిదంటే, యెరికో పట్టణాన్ని ఎవరైనా కట్టడానికి పూనుకుంటే జ్యేష్ఠ కుమారుడు కనిష్ట కుమారుడు చనిపోతాడన్నాడంతే. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరైతే కట్టడానికి పూనుకున్నాడో జ్యేష్ఠ కుమారుడు కనిష్ట కుమారుడు చనిపోయినాడు. అందుకనే చదవండి, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. ఫలార్జుల డాళ్ళు అవమానమునుగా పారవేయబడెను. చూడండి, దావీదు అంటున్న మాట. ఎందుకంటే ఆ పర్వతాలలో ఎవరు చనిపోయినారంటే సౌలు చనిపోయినాడు. రాజైన సౌలు చనిపోయినాడు. ఆ దుఃఖమును పట్టలేక దావీదు అంటున్న మాట ఏంటిదంటే, గిల్బోవా పర్వతములారా, ఇదిగో ఈ పర్వతముల మీద ఇక ఎన్నడూ కూడా ఫలింపు అనేది ఉండదు అని నోటితోని ఏం చేసినాడంటే ఆ మాటలని ప్రకటించినాడు. ఇప్పుడు సైంటిస్టులు వెళ్ళి ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళి రీసెర్చ్ చేస్తేనట ఒక్క మొక్క కూడా పెరగటం లేదట. ఇంచుమించు క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితం అన్నాడు. ఎవరు? దావీదు. యేసుక్రీస్తు శకము అయిపోయింది. ఇంచుమించు ఇన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు అయినా ఇప్పుడు సైంటిస్టులు వెళ్ళి ఆ పర్వతాలని చెక్ చేస్తేనట అన్ని రాళ్ళు ఉంటాయట, ఒక మొక్క కూడా పెరగదట. కారణం ఏంటిదంటే, దావీదు కొన్ని సంవత్సరాల క్రితం ఏమన్నాడంటే, ఈ పర్వతాల మీద ఒక చెట్టు కానీ ఒక ఏది కూడా మొలవకుండా ఉంటును కాక అన్నాడంతే. ఎప్పుడైతే ఆ నాలుకతో మాటను ఉచ్చరించినాడో ఈ రోజు దాకా ఆ పర్వతాల మీద ఏమాత్రం కూడా వెజిటేషన్ అనేది లేదు. అందుకనే మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుంచి 14 చదవాలి. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. చాలు. అంజూరపు చెట్టును చూసి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, ఇది మొదలుకొని ఎవ్వరు కూడా ఈ చెట్టు యొక్క ఫలాలు తినకుండా ఉండును గాక అన్నాడంతే. చదవండి, 20వ వచనం చదవండి. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. గట్టిగా చప్పట్లు కొడదాం. 24 hours తిరగక ముందే ఆ యొక్క చెట్టు ఏమైపోతుందంటే వేర్లతో సహా ఎండిపోయినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు నాలుకలో నుంచి ఉచ్చరించినాడు, ఈ అంజూరపు చెట్టు ఫలాలు ఎవరు కూడా తినకుండా ఉంటును గాక అన్నాడు అంతే. 24 hours తిరగక ముందే
ఆ చెట్టు ఎండిపోయినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా, ఉదాహరణలంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఎందుకు రివీల్ చేస్తున్నాడంటే, నీ నాలుకలో నీకు తెలియకుండానే దేవుడు ఒక అధికారాన్ని ఉంచున్నాడు. జీవ మరణములు నాలుక వశము. నువ్వు ఏదైతే ఉచ్చరిస్తావో అది నీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. నీవు ప్రతికూలమైన మాట ఉచ్చరిస్తావో శాపాన్ని అనుభవిస్తావు. నీవు అనుకూలమైన మాటలు ఉచ్చరిస్తావా దేవుని దీవెనలు పొందుకుంటావు. ఎందుకు నీ కుటుంబంలో ఈరోజు నష్టాలు, ఓటమి, పరాజయము, భయము, ఆందోళన, ఫ్యామిలీ బ్రేక్ డౌన్స్? బికాస్ తెలియకుండానే నీ నోటితో ఏం చేసినావంటే ప్రతికూలమైన మాటలు, నెగిటివ్ మాటలను నువ్వు ఉచ్చరించినావు. నీ నోటిలో నుంచి వచ్చిన ఆ యొక్క మాట ద్వారా ఈరోజు నువ్వు శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటున్నావు. శాపము ఎవరి ద్వారానో నీ కుటుంబంలో రాలే, నీవు అంటున్న నాలుక ద్వారా అన్న మాటలే నీ కుటుంబానికి శాపాన్ని తీసుకొని వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఇంత క్లియర్గా ఈ మాటలు చెప్తున్నానంటే, జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. ఈ నాలుకను కానీ మనం సరి అయిన రీతిలో మనం ఉపయోగించుకోకపోతే తల్లిదండ్రులుగా మీరు శాపాన్ని అనుభవిస్తారు. మీ రాబోయే తరంలో మీ పిల్లలు కూడా శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి ఎన్నడూ కూడా మన నాలుక నుంచి శుభవచనాలు పలకాలి కానీ శాపవచనాలు పలకొద్దు.